హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు నేను మారుతి సుజుకి యొక్క మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ బ్రెజా సిఎన్జీ వేరియంట్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ బ్రెజా వచ్చేసి సెకండ్ జనరేషన్ బ్రెజా విచ్ వాస్ లాంచ్ లాస్ట్ ఇయర్ 2022. అయితే ఇయర్ 2023 దీని యొక్క సిఎన్జీ వేరియంట్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అదే సిఎన్జీ స్పెక్ మన ముందర అయితే ఉంది. సో ఈ బ్రెజా యొక్క వేరియంట్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్లో అవైలబుల్గా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి సిఎన్జీ వేరియంట్ వచ్చేసి ఓన్లీ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐలోనే అవైలబుల్గా ఉంటుంది. టాప్ మోడల్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అన్నది ఓన్లీ మనకి పెట్రోల్ వేరియంట్లోనే వస్తుంది. లైక్ వైజ్ అదే విధంగా మనకి ఈ సిఎన్జీ వచ్చేసి మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ బ్రెజా వచ్చేసి మిడ్ వేరియంట్ విఎక్స్ఐ సిఎన్జీ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వేరియంట్లో మనకి ఆల్మోస్ట్ ఎసెన్షియల్ ఫీచర్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ బడ్జెట్లో ఒక ఫ్యూల్ ఎఫిషియెంట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కొన్నట్టు ఉంటుంది. ఫస్ట్ మనం దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ చూద్దాం. సో బేసిక్గా బ్రెజా వచ్చేసి మనకి ఓన్లీ పెట్రోల్ అండ్ అదేవిధంగా బై ఫ్యూయల్ విచ్ ఇస్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీలో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మీకు 4 సిలిండర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు 103 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 136.8 న్యూటన్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు మీరు మన ముందు ఉన్న ఈ సిఎన్జీ వేరియంట్ కనుక ఆప్ట్ చేసుకుంటే దీంట్లో వచ్చేసి సేమ్ 4 సిలిండర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ పవర్ అండ్ మనకి టార్క్ ఫిగర్స్ మారుతాయి. మనకి 87.8 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 121.5 న్యూటన్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినట్టు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 17.38 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటోమేటిక్ కనుక చూసుకుంటే 19.8 కిలోమీటర్స్ పర్ లీటర్. అండ్ సిఎన్జీ వేరియంట్ విషయానికి వస్తే మనకి 25.51 కిలోమీటర్స్ పర్ కేజీ ఇవ్వడం జరిగింది. అండ్ లోపల యూస్ చేసిన సిఎన్జీ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 55 లీటర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఫ్రంట్ డిజైన్ వచ్చేసి బాక్సీగా ఉంటుంది. రేడియేటర్ గ్రిల్ దగ్గర చూసుకుంటే మనకి క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా డార్క్ గ్రే కలర్ లో కూడా మనకి ఇంకో ప్లాస్టిక్ ఎలిమెంట్ ఇవ్వడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇది విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ జెడ్ఎక్స్ఐలో వచ్చేసి మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అదేవిధంగా డిఆర్ఎల్స్ విషయానికి వచ్చినా మనకి ఇక్కడ మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకి బై ఫంక్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద బంపర్ అండ్ లోవర్ బంపర్ ఏరియా అంతా చూసుకుంటే కనుక మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ లో వచ్చింది. అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు వీల్ ఆర్చెస్ అండ్ క్లాడింగ్ ఏరియా. బోల్డ్ అంత క్లాడింగ్ ఎలిమెంట్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ ఎస్యూవీ అపీల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/60 16 ఇంచ్ వీల్స్. విఎక్స్ఐ కాబట్టి ఇక్కడ ఎలాయ్స్ మిస్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మనకి డీసెంట్ లుకింగ్ వీల్ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఈ బ్రెజాకి వచ్చేసి 198 మిల్లీమీటర్స్ లేదా 19.8 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అవర్ రోడ్ కండిషన్స్. మన రోడ్ కండిషన్స్కి అయితే సరిపోతుందని చెప్పుకోవాలి. సస్పెన్షన్ సెటప్ కూడా మనకి సాఫ్ట్ స్ప్రంగ్. ఇది రైడ్ క్వాలిటీ వచ్చేసి మనకి స్టిఫ్గా కాకుండా సపల్గా ఉంటుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్స్ కానీ గతుకులు కానీ అంత అనిపించవు. అలా పైకి వస్తే ఇక్కడ ఓఆర్వీఎంస్ ఏవైతే ఉన్నాయో ఇవి బాడీ కలర్ వచ్చాయి. దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అలా పైకి వెళ్తే రూఫ్ వచ్చేసి మొత్తం ప్లేన్ వస్తుంది. టాప్ మోడల్స్ లో మనకి ఆబ్వియస్గా రూఫ్ రైల్స్ అండ్ సన్ రూఫ్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. వెనకాల వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటెనా. సి పిల్లర్ దగ్గర ఏదైతే క్వార్టర్ గ్లాస్ ఉందో అది పెద్దగానే ఇచ్చారు. అలా వెనక్కి వచ్చేస్తే మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్. దాంట్లోనే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. రియర్ విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్. టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. టైల్ ల్యాంప్ డిజైన్ అయితే బాగుంటుంది అండ్ దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్ గేట్ మీద చూసుకుంటే మనకి బ్రెజా బ్యాడ్జింగ్. ఈ వేరియంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు. బట్ ఇక్కడ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు రియర్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. బేసిక్గా బ్రెజా యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక చూసుకుంటే మనకి 328 లీటర్స్ అయితే ఉంటుంది. బట్ ఇది సిఎన్జీ వేరియంట్ కాబట్టి మనకి బూట్లో ఆబ్వియస్గా 55 లీటర్స్ సిఎన్జీ ట్యాంక్ అయితే ఉంటుంది. సో ఈ సిఎన్జీ ట్యాంక్ స్పేస్ ఆక్యుపై చేయగా మనకి మిగిలిన స్పేస్ అయితే ఇంత ఉంటుంది. ఇక్కడ సైడ్స్ కనుక చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చారు. బూట్ కింద వచ్చేసి మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే మనకి బాగానే వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడ లోపల డోర్ పాకెట్స్ విషయానికి వస్తే చాలా పెద్దగానే ఉంది. 2 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ఫిట్ అవుతుంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవి. సెంటర్లో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఉండదు. బట్ స్పేస్ విషయానికి వస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా సఫిషియెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పార్సల్ హుక్, అదేవిధంగా మ్యాగజిన్ పాకెట్స్ ఉన్నాయి. సెంటర్లో ట్రాన్స్మిషన్ హంప్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో సెంటర్ ప్యాసింజర్ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కన్వీనియన్స్ కోసం రియర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు.
ఇక్కడ పవర్ సాకెట్ అయితే లేదు, మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సైడ్స్ గ్రాబ్ రైల్స్ అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ డిజైన్ కనుక చూసుకుంటే ఎలా అయితే ఉంటుంది. ఇక్కడ సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా చెక్ చేద్దాం. ఇది VXI వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ మిస్ అవుతుంది. బట్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ ORVM కంట్రోల్స్ ఉన్నాయి. ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. కింద డీసెంట్లీ సైజ్ డోర్ పాకెట్స్. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. ఇక్కడ మనకి ESC ఆఫ్ స్విచ్, CNGలోకి స్విచ్ అవడానికి ఒక స్విచ్, అదేవిధంగా దాని పక్కన హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇది బేసిక్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది టాప్ మోడల్లో మనకి లెదర్ ర్యాప్డ్ అయితే వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అదేవిధంగా దాని కింద ఫోన్ బటన్స్ కూడా వచ్చాయి. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ వెనకాల మనకి వైపర్ స్టాక్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి బేసిక్ అనలాగ్ డైల్స్ వస్తాయి. రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, సెంటర్లో చిన్న స్క్రీన్. ఆ స్క్రీన్లో మనకు వచ్చేసి టైం, టెంపరేచర్, కిలోమీటర్స్ రన్, ఫ్యూయల్ గేజ్ ఫర్ పెట్రోల్ అండ్ CNG ఉంది. సో ప్రతి బేసిక్ అండ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది VXI వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXIలో వచ్చేసి మనకి 7-inch స్మార్ట్ ప్లే ప్రో సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఇది కాకుండా టాప్ మోడల్ ZXI ప్లస్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సిస్టమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి USB, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. పేరింగ్ అది ఈజీగా ఉంటుంది అండ్ రెస్పాన్సివ్ కూడా. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి AC వెంట్స్. నెక్స్ట్ క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కంట్రోల్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. మీరు బ్లోవర్ స్పీడ్ కానీ టెంపరేచర్ కానీ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి USB పోర్ట్, దాని పక్కన వచ్చేసి 12 volts పవర్ సాకెట్ ఉంది. ఇక్కడ కొంచెం స్పేస్, ఫోన్ కానీ వాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. గియర్ బాక్స్ విషయానికి వస్తే ఈ CNG కాబట్టి మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ గేర్ బాక్సే వస్తుంది. దాని ఫాలోతో మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అండ్ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, స్క్వేర్ షేప్డ్. ఇక్కడ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ మిస్ అవుతుంది. టాప్ మోడల్స్లో మనకి ఆబ్వియస్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ మీద చూసుకుంటే మనకి సిల్వర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అలా ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి IRVM. డ్రైవర్ సైడ్ మనకి మిర్రర్ అయితే లేదు, బట్ ప్యాసింజర్ సైడ్కి వస్తుంది మిర్రర్. సో ఈ బ్రెజా ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. ఈ బ్రెజాలో వచ్చేసి మనకి ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఈ VXI వేరియంట్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్. ఒకవేళ మీరు టాప్ మోడల్ కనుక తీసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్. టాప్ మోడల్లో మనకి 360-degree కెమెరా అండ్ హెడ్ అప్ డిస్ప్లే అయితే ఉంటుంది. అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే 4 stars సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది క్రాష్ టెస్ట్ చేయగా బై గ్లోబల్ అండ్ క్యాప్. అండ్ ప్రీవియస్ బ్రెజాతో కంపేర్ చేస్తే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఇంక్రీజ్ అయింది. యూస్ చేసిన ప్యానెల్స్ అన్ని స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ బ్రెజా LXI వచ్చేసి 10,12,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మన ముందు ఉన్న ఈ VXI CNG వేరియంట్ వచ్చేసి 13,32,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ ZXI ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్ కనుక తీసుకుంటే మీకు వచ్చేసి 15,82,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా, ప్లీజ్ విజిట్ మారుతి సుజుకి ఎరీనా వరుణ్ మోటార్స్ సిరిపురం బ్రాంచ్. మీకు కావాల్సిన కార్స్ అన్ని డిస్ప్లేలో అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.